రాజేష్ టెక్నికల్ న్యూస్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం వివో V9 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ లుక్ చూడబోతున్నాం. ఈ వివో V9 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ లుక్ మనకి ప్రొవైడ్ చేసిన వాళ్ళు తారక్ అండ్ హేమంత్ పతకమూరి. ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుందాం. ఫస్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్. ఈ ఫోను 4GB ర్యామ్తో వస్తుంది, 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఇది ఎక్స్పాండబుల్ అప్ టు 256GB దాకా అండ్ 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది. దీంట్లో 16 MP ప్లస్ 5 MP కలిపిన డ్యూయల్ కెమెరా వస్తుంది, అది ప్రైమరీ కెమెరా కింద వస్తుంది. అండ్ 24 MPతో ఫ్రంట్ కెమెరా వస్తుంది. ఈ 3260 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోను క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 626 ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా ఫోను ఇక్కడ అన్బాక్సింగ్ మీరు చూడొచ్చు, విజువల్లో ఫోన్ అన్బాక్సింగ్ జరుగుతుంది. ఈ అన్బాక్సింగ్లో మనకి అంటే బాక్స్ లోపల ఏమేమి యాక్సెసరీస్ రాబోతున్నాయంటే హెడ్సెట్ వస్తుంది, ఇయర్ ఫోన్ వస్తుంది. ఇది ఫోన్ అన్బాక్సింగ్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కవర్లో ఫిక్స్ చేసి వచ్చింది. ఆ కవర్లో నుండి ఫోన్ బయటికి తీస్తున్నారు, మీరు విజువల్లో చూడొచ్చు. ఫోన్ బయటికి తీశారు. ఈ ఇనీషియల్ స్టార్ట్అప్ చేయడం జరిగింది. వివో అనే బ్రాండ్ లోగో కనిపిస్తుంది స్క్రీన్ మీద. వివో అని కింద చూడొచ్చు. ఆండ్రాయిడ్తో రన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ ఓరియో 8.1 వర్షన్లో రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇనీషియల్ స్టార్ట్అప్ మనకు కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం స్పెసిఫికేషన్ చూడొచ్చు. ఇది వివో 1723 అని మోడల్ నెంబర్ ఫ్రెండ్స్. ఇది గోల్డ్ కలర్, మీరు చూస్తున్నారు విజువల్లో మీరు చూస్తున్నారు గోల్డ్ కలర్ ఫోను. దానికి వెనకాల ప్రొటెక్టివ్ కేస్ కూడా ఇచ్చారు, మీరు విజువల్లో చూడొచ్చు. హెడ్సెట్ ఎలా ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ హెడ్సెట్ ఐఫోన్తో కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇది డేటా అంటే ఛార్జింగ్ కోసం వాడచ్చు అండ్ డేటా ఎక్స్చేంజ్ కోసం సిస్టంలో కూడా కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు చూస్తే ఇది పవర్ అడాప్టర్ ఫ్రెండ్స్. ఇది నార్మల్ ఛార్జర్ ఫ్రెండ్స్, నాట్ క్విక్ ఛార్జర్. అంటే క్వాల్కామ్ ప్రాసెసర్లో ఇప్పుడు రీసెంట్గా వస్తున్నట్టు క్విక్ ఛార్జర్ అడాప్టర్ మటుకు కాదు, ఇది నార్మల్ ఛార్జర్. ఇక్కడ ఇనీషియల్ స్టార్ట్అప్ జరుగుతుంది ఫోన్లో, అది కొంచెం టైం పట్టేటట్టు ఉంది. లోపల మనం ఫాస్ట్గా స్పెసిఫికేషన్ చూసేద్దాం. దీనిలో డ్యూయల్ సిమ్ ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. డ్యూయల్ సిమ్ OTG కంపాటబిలిటీ కూడా వస్తుంది ఈ ఫోన్తో. ఈ 6.3 ఇంచెస్తో ఉంది స్క్రీన్. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫుల్ హెచ్డి ప్లస్ అని చెప్పాం. అదేంటంటే 22x1080 పిక్సెల్స్తో రన్ అవుతుంది, అందుకే ఫుల్ హెచ్డి ప్లస్ అంటారు దీన్ని. దీని GPU వచ్చి Adreno 506 మీద రన్ అవుతుంది. ఇంకా దీని ఫుల్ వ్యూ డిస్ప్లే అనేది దీనికి హైలైట్ ఫీచర్. చూడండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా రన్ అవుతుంది. దీనిలో ఫేస్ అన్లాకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, అంటే మీ ఫేస్ని రికగ్నైజ్ చేసి ఫోన్ అన్లాక్ అవుతుంది. ఇక్కడ ఫోన్ ఇనీషియల్ స్టార్ట్ అయింది, ఇనీషియల్ స్టార్ట్అప్ అవుతుంది జరిగింది. నెక్స్ట్ ఇంకా దీని స్పెసిఫికేషన్స్ ఇందా చెప్పుకున్నట్టు ఆండ్రాయిడ్ ఓరియో 8.1 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ Octa-core ప్రాసెసర్ ఫ్రెండ్స్, 2.2 GHz ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. దీనికి డెడికేటెడ్ స్లాట్ అంటే మెమరీ కార్డ్ వేసుకోవడానికి ఈ 2 సిమ్ స్లాట్లతో పాటు సెపరేట్గా ఇంకో స్లాట్ ఉంటుంది. మీకు ఎంఐ ఫోన్లో ఉన్నట్టు హైబ్రిడ్ స్లాట్ కాదు, డెడికేటెడ్ స్లాట్. మీరు సెపరేట్గా మెమరీ కార్డు కూడా వేసుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది ఫోన్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, కింద ఛార్జింగ్ కోసం పోర్ట్ ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. వివో V9 ఫోను అన్బాక్సింగ్ పూర్తయింది, ఇనీషియల్ స్టార్టప్ కూడా పూర్తయింది. ఇప్పుడు మనం సిమ్ ఎజెక్షన్ పిన్తో సిమ్ ట్రే బయటికి తీసాం. దాని మీద మన సిమ్స్ వాటి స్లాట్లో ఫిక్స్ చేసిన తర్వాత మనం యాజ్ యూజువల్గా ఆ సిమ్ ట్రేని దాని ఒరిజినల్ ప్లేస్లో రీఫిక్స్ చేయాలి. రీఫిక్స్ చేయడంతో పాటు మన ఇనీషియల్ స్టార్టప్ కూడా పూర్తి అయిపోయింది. ఇంకా మనం ఫోన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్తో పాటు మనకి ఈ యాక్సెసరీస్ ఈ ఫోన్తో పాటు ఏమేమి వచ్చాయో మరోసారి మనం చూద్దాం. ఈ ఫోన్తో పాటు డేటా కేబుల్ ఒకటి, నెక్స్ట్ ట్రావెల్ ఛార్జింగ్ అడాప్టర్, ఈ ఛార్జర్, నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ వచ్చాయి. దాంతోపాటు ప్రొటెక్టివ్ ఫిల్మ్ ఫోన్కి ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వచ్చింది ఫ్రెండ్స్. ఇది వివో V9 అన్బాక్సింగ్. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్